ఫస్ట్ టైం బాగా చేశాడు. లెనిన్ ఇంటికి తీసుకెళ్ళిపోతారు మీరు అన్న నాగార్జున ఈ రోజు నుంచి ఏంటి పోకిరి లెవెల్ ట్విస్ట్ కాదండి, లెనిన్ లెవెల్ ట్విస్ట్ అని చెప్తాను నేను. అరే అక్కడ పెళ్లి చేసుకోమని చెప్తాడు, అక్కడ ఫైట్ చూడాలి భయ్య. ఇగో గూస్ బంప్స్ ఇంకా లేస్తే కాలి ఆ బండి చక్రం ఉంటుంది కదా, మంటలు వస్తుంటాయి తీసి అరే రే అక్కడ స్లో మోషన్స్ అక్కడ చూడాలి. బాబా మామూలు కాదు. ఇది సలాలా చూసిన మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూస్తుంది, ఇవాళ చూసేసిన సేమ్ మళ్ళీ కొటేషన్ భయ్య. కిరాక్ అంటే కిరాక్. సినిమా సూపర్ ఉంది అన్న. మళ్ళా చెప్తున్నా, లవ్ లో ఫెయిల్ అయినా లైఫ్ లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలేదు. ది వరెస్ట్ మూవీ, ది వరెస్ట్ 2026 లో వరెస్ట్ మూవీ ఇదే. అఖిల్కి నాగార్జున పేరు చెడగొట్టడానికి అఖిల్ ఉన్నాడన్న. అసలు ఆ గుడ్డోడ్ యాక్టింగ్ ఏందన్నా, అసలు ఆ స్టోరీ ప్లేస్ చేయాలని ఎవరికి అనిపించిందో కానీ పర్ఫెక్ట్ గా భాగ్యశ్రీ సెలెక్ట్ చేశాడు. ఎవరికైతే ఐడియా వచ్చిందో థ్యాంక్ యూ. అయ్యగారు అయితే నంబర్ 1 హిట్ అయితే కొట్టేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బోకు, లాస్ట్ ఫైనల్ కి అయితే ట్విస్ట్ ట్విస్ట్లు. అమ్మ స్పెషల్ ఎంట్రీ ఏంటంటే చింటూ భయ్య, అఖిల్ గారికి చింటూ భయ్య ఒక దోల. సినిమా అయితే దోల ఉంది, అందరూ వెళ్ళి చూడండి, సూపర్ ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ పడుకోవడం ఏదో మా ఇంట్లో పడుకుంటే అయిపోతుండే. మా చెల్లి బర్త్డే అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయిన అనవసరంగా, అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కళ్ళుపోయాయి అంటారు, మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్, అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం చంపుకోవడాలు నరుకోవడాలే ఉన్నాయి. అనవసరం అనిపించినాయి అవన్నీ కూడా. అంటే చాలా మంది బ్లాక్ బస్టర్ సినిమా అంటున్నారు కదా, అఖిల్కి హిట్ కూడా పడింది. ఓన్లీ బంగారం డైలాగ్, దాని వల్ల బ్లాక్ బస్టర్ ఏమో కానీ అంతేం అనిపించలేదు. అఖిల్కి మంచి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అంటే మేము అతని నుండి అలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కాస్త అంటే ఆయనకి ఈ జానర్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. దేవుడు అయ్యగారు కాదు, దేవుడు భయ్యా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టలేదు కాదు, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. అయ్యగారే నెంబర్ 1 అన్న. సినిమా చూసినా లేని సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. నేను ఎన్ని సినిమాలు చూసినా అఖిలన్న సినిమాలు అన్ని వేరు, సినిమా వేరన్నా. ఏం యాక్షన్ సీన్ అన్న, ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయిందన్న. కోతన్న ప్రతి యాక్షన్ సీన్ సూపర్ ఉంది. ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషనల్ అయినా, క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. సినిమా అంటే ఇదే. నేను భయ్యా హిట్ కొట్టాలి పొద్దున దేవుని మొక్కొచ్చిన భయ్యా. ఎందుకంటే చాలా రోజులైంది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క హిట్ పడలే. ఇప్పుడు సినిమా అంటే ఇదే, అయ్యగారు అంటే ఇది అయ్యా. సినిమా అంటే ఇది. బా ఆకలి తీరిపోయింది భయ్యా. నేను ఈ దేవుని ఇద్దరు ఏం కోరుకోలే భయ్యా. అఖిలన్నకు ఒక హిట్ కావాలనుకున్నా, బాబు హిట్ కొట్టిండో. సినిమా మాత్రం మస్తు ఉంది. ఎమోషనల్, స్టోరీ లవ్ క్లైమాక్స్ మాత్రం కత్తితో కస ఉచ్చ కొత్త ఇది అన్న. మనోడ చిండో సినిమానే మాట్లాడుతుంది. సినిమా చాలా బాగుందన్న. అసలు ఈ సినిమాలతో పోల్చుకుంటే అఖిలన్న యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టిండు. ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే అఖిలన్న యాక్టింగ్తో ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మీకు దండం పెడతారా అంటే ఒక్కొక్క సీన్ కళ్ళ నీళ్ళు వచ్చిన రియల్గా చాలా ఎమోషనల్ అన్న. ఏడ్ చేసిన అన్న. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారు కాదు దేవుడు. ఈ సినిమాలో దేవుడు కనిపించాడు, ప్రాణం పెట్టి సినిమా తీసిండు. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. నాగార్జున సార్ చెప్పినట్టే సినిమానే మాట్లాడేది ఎట్లన్నా. మొన్న మీరు ఎమోషనల్ అయ్యారు, సినిమానే మాట్లాడింది. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ అన్న. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. నా కోరిక నెరవేరింది భయ్యా. జై శ్రీరామ్. సినిమా హిట్ కొట్టడం. జై అయ్యగారు.